అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉందండి. అయితే ఈ రేషన్ కార్డుల మార్పులకు ఛాన్స్ అయితే ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, డెడ్ లైన్ అనేది ఎప్పటి వరకు ఉంది, అంటే మనకి చివరి అవకాశం ఎప్పటి వరకు ఉంది అన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారన్నమాట. మరి లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తూ వస్తుందండి. ఇప్పటి వరకు దాదాపుగా 80% మందికి పైగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే అందుకోవడం అయితే జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డులు అందుకున్న ఈ నేపథ్యంలో కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్, అడ్రస్ మిస్టేక్స్ రావడం అయితే జరిగిందనమాట. దీనిపైన లబ్ధిదారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పుడు వాటిల్లో మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ విజయవాడలో ప్రకటించడం అయితే జరిగింది. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు రాని వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారో కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు పారదర్శకంగా బియ్యము తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతోంది. అయితే స్మార్ట్ రేషన్ కార్డులను కొన్ని చోట్ల 80%, మరికొన్ని చోట్ల 90% షెడ్యూల్లో పేర్కొన్న ఆయా జిల్లాల్లో రేషన్ షాపుల వద్ద గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించినట్టు తెలపడం అయితే జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్లకు వెళ్లి మరీ రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 4 దశల్లో 1,45,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది రేషన్ కార్డుల దుకాణాల వద్ద గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరిగింది. 2 విడతలుగా ప్రజలకు ఈకేవైసీ ఆధారంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. స్మార్ట్ రేషన్ కార్డులో కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఈకేవైసీ ఆధార్ కార్డు ఆధారంగా కార్డులను ముద్రించామని, పేర్ల మార్పులు, చిరునామాల మార్పులు చేసుకోకపోవటం వల్ల ఈ తప్పులు జరిగినట్లు మంత్రి తెలిపారు. అంటే మనకు వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు మన యొక్క ఆధార్ కార్డు ఆధారంగా మరి స్మార్ట్ రేషన్ కార్డును ముద్రించడం అయితే జరిగిందనమాట. ఆధార్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇవ్వడం అయితే జరిగింది. మరి తప్పులు ఉన్నప్పుడు ముందుగానే ఆధార్ కార్డు సరి చేసుకుని అప్లై చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని చెప్పి మంత్రి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. మరి దీనివల్ల ఈ తప్పులు జరిగినట్లు ఆయన చెప్పడం అయితే జరిగింది. పోర్టబిలిటీ ఉన్నందున సరుకులు ఏ రేషన్ షాప్ నుంచి అయినా తీసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు రేషన్ కార్డులు ప్రజలకు అందిస్తున్నారు. రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగిందండి. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. వచ్చే వారం నుంచి మనమిత్ర యాప్లో కూడా కార్డుల్లో మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. మనమిత్ర అంటే వాట్సాప్ ద్వారా కూడా ఏమైనా కార్డ్స్లో మిస్టేక్స్ ఉంటే వాట్సాప్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నామని చెప్పారనమాట. రేషన్ షాప్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఆయా షాపు వద్ద ఏర్పాటు చేసిన QR కోడ్ను మీ ఫోన్లో స్కాన్ చేసి అక్కడ కార్డుదారులు తమ ఇబ్బందులు తెలియజేయవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. నవంబర్ 1వ తేదీ నుంచి కూడా నామినల్ ఫీజు అంటే ₹35 చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ శాఖ ద్వారా కూడా మీరు రిజిస్టర్ పోస్ట్లో ఇంటికి పంపిస్తున్నట్లు ఆయన చెప్పారనమాట. అక్టోబర్ 31 వరకు మాత్రం ఉచితంగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు. అయితే అక్టోబర్ 31 వరకు కూడా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకుంటారో వారు ఎలాంటి రుసుము లేకుండా తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకునేవారు మాత్రం ఒక ₹35 చెల్లిస్తే మీకు పోస్టల్ ద్వారా ఇంటికే మీ రేషన్ కార్డు డైరెక్ట్గా వచ్చేస్తుంది. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుండా ఉంటే రేషన్ కార్డు రద్దవుతుందని, కానీ ఆ తర్వాత సచివాలయాలకు వెళ్ళి సరైన సమాచారం ఇస్తే మీ యొక్క రేషన్ కార్డు అనేది మళ్ళీ యాక్టివ్ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. 890 కార్డులు రద్దుకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని, స్థానిక తహసీల్దార్ గారు దీనిపైన పరిశీలన చేసిన తర్వాత అర్హత ఉంటే వారికి కార్డులు మళ్ళీ ఇస్తామని చెప్పారనమాట. రాష్ట్రంలో 4.42 కోట్ల మందికి ప్రతి నెల రేషన్ను సరఫరా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మరి కాబట్టి ఈ వెసులుబాటుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో వారంతా కూడా రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదా రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పేర్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదా మీ అడ్రస్, చిరునామా వంటి దగ్గర ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీ ఏజ్ ఏదైనా మిస్టేక్ పడిందా, ఇవన్నీ ఒకసారి సరి చేసుకోండి. చూసుకోండి. ఎవరికైనా కనుక
పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, వయసు తక్కువ పడినా మరి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఏమైనా ఉన్నా కానీ వెంటనే మీరు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక వారు వెంటనే దాన్ని సరిచేసి ఇస్తారండి. మరి ఎవరైనా కనుక వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకుండా ఉంటే కనుక వారి రేషన్ కార్డు అనేది డీయాక్టివేట్ అయిపోతుందని చెప్పారు. ఇన్ కేస్ ఇదే విధంగా ఎవరికైనా డీయాక్టివేట్ అయితే కనుక వారేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే దానికి తగిన కారణాన్ని మీరు చెప్పడం ద్వారా వాళ్ళు మళ్ళీ దాన్ని రీయాక్టివ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఎక్కడా లేని విధంగా ఏపీలో రేషన్ కార్డుల విషయంలో చాలా వెసులుబాటును అయితే తీసుకొచ్చిందండి. వెంటనే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను తీసుకొచ్చింది. మీరు రేషన్ కార్డులో మార్పు చేర్పులకి అవకాశాన్ని ఇచ్చింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. మరి దేశంలో మరి ఎక్కడా లేని ఈ ప్రక్రియను మొట్టమొదటిసారిగా ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా మంచి విషయం అండి అది. మరి మొన్నటి వరకు కూడా గత 2 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి మనకి సంక్షేమ పథకాలు ఏమైనా రావాలన్నా కానీ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ చేస్తారండి. చాలామంది అర్హత ఉండి కూడా రేషన్ కార్డు కోల్పోయి సంక్షేమ పథకాలు అందుకోలేక చాలామంది గత 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారండి. మరి ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకుని వారి ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పి ఎక్కువ రేషన్ కార్డులపైన దృష్టి పెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అలాగే అక్రమంగా మరి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న దాన్ని కూడా అడ్డుకోవడం కూడా జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి చాలా మంచి మార్పులే తీసుకొచ్చిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డులు తీసుకోండి. ఎవరికైనా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు రాకపోతే కనుక మీరు వెంటనే సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ మీరు దానికి అర్జీ పెట్టుకోవడం వల్ల తిరిగి అప్పీల్ చేసుకోవడం వల్ల మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి నెల కూడా రేషన్ కార్డు ఎలాంటి ఇబ్బంది లేకుండా 15వ తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ విధానాన్ని కొనసాగిస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనితో పాటుగా ఎవరైనా వృద్ధులు కనుక ఉంటే, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి ఇంటి వద్దకే రేషన్ తీసుకొచ్చి పంపిణీ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చి వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ఏ విధంగా అయితే పెన్షన్ అయితే ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తున్నారో అదేవిధంగా రేషన్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారండి. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మిగిలిన వారి సంగతి వస్తే కనుక వారు పనులకు వెళ్ళేవాళ్ళు మరి వాళ్ళకి వీలున్న టైంలో వెళ్ళి రేషన్ తీసుకునే విధంగా వెసులుబాటును కూడా తీసుకొచ్చింది. ఇంకా కనుక ఎవరైనా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి అనుకున్నా కానీ మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీ అందరికీ కూడా మరి అందరితో పాటు అక్టోబర్ 31 వరకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది కదా, మీకు తొందరగా రేషన్ కార్డు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎవరినైనా రేషన్ కార్డులోంచి డిలీట్ చేయాలన్నా, ఎవరైనా రేషన్ కార్డులోకి యాడింగ్ చేసుకోవాలన్నా, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి పెళ్ళయింది అనుకోండి, మరి తల్లిదండ్రుల కార్డులోంచి మళ్ళీ అత్తగారింటికి వచ్చిన తర్వాత వారిద్దరికి కొత్తగా పెళ్ళైన జంటకి సపరేట్గా కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు అమ్మాయిని తల్లిదండ్రులు ఉన్న కార్డులోంచి డిలీట్ చేసి మరి యొక్క అత్తగారింటి దగ్గర కొత్త కార్డులోకి యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధానం కూడా వెంటనే జరిగిపోయే విధంగా మరి దీంట్లోకి మార్పులు అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎక్కడా కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా పలు సంక్షేమ పథకాలని దిగ్విజయంగా అమలు చేసి కొనసాగిస్తూ వస్తుంది. ఫ్రీ పెన్షన్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఫ్రీ గ్యాస్ కానివ్వండి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇలాంటి మరెన్నో పథకాలు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిని కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా మరి మళ్ళీ మనకి దసరా కానుకలు కూడా ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. స్త్రీలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000, మరి డ్రైవర్లందరికీ కూడా వాహనం నడుపుకునే డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు. ఎందుకంటే మరి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు. మాకు ఇబ్బంది పడుతున్నాం, మేము ఆర్థికంగా మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పి అన్నారు. కాబట్టి వారికి 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారండి. దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే సాల్వ్ చేసే విధంగా కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తుందని చెప్పుకోవచ్చు. మీకు రేషన్ కార్డులపైన ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కానీ మీరు వెంటనే మీ సచివాలయాల వద్దకు వెళ్ళి ఈ మార్పు అనేది వెంటనే చేసుకోండి. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు మేము చేసుకోలేదు, అప్పుడు మర్చిపోయాము అలా ఇలా అనుకుంటే కుదరదండి. అప్పుడు మీకు రేషన్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ గమనించి రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఒకసారి మీ రేషన్ కార్డులను చెక్ చేసుకోండి. దాంతోపాటుగా రేషన్ కార్డుకు కూడా కేవైసీ చేయించుకోవాలండి. ఆధార్ కార్డుకి ఏ విధంగా కేవైసీ చేయించుకుంటారో రేషన్ కార్డులకు కూడా అదేవిధంగా బయోమెట్రిక్ విధానం ద్వారా మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా పేరున ఈ బయోమెట్రిక్ విధానం చేసుకోవాలి.
ఇలా చేసుకుంటేనే సంక్షేమ పథకాలైనా రేషన్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదండి. దీనిపైన మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కానీ కామెంట్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.